సైకాలజీ ప్రాక్టీస్ విత్స్ ప్రీవియస్ ఇయర్. మొదటి ప్రశ్న. ఒక పిల్లవాడు తన చుట్టూ ఉన్న వస్తువుల గురించి ప్రశ్నిస్తున్నాడు. ఇది పిల్లవాని ఈ వికాసాన్ని సూచిస్తుంది. మానసిక వికాసాన్ని సూచిస్తుంది. పిల్లవాని యొక్క మానసిక వికాసాన్ని సూచిస్తుంది. తర్వాయి ప్రశ్న. వైయక్తిక భేదాలు అనేవి ఎన్ని రకాలు? వైయక్తిక భేదాలు అనేవి 2 రకాలు. వ్యక్తి అంతర్గత, వ్యక్తి అంతర. తర్వాయి ప్రశ్న. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు, మధ్యాహ్న భోజన సదుపాయాలు కలుగజేయడంలోని మనోవైజ్ఞానిక ఉద్దేశం ఏమిటి? విద్యార్థుల యొక్క ప్రాథమిక అవసరాలను తీర్చడం. తర్వాయి ప్రశ్న. డేనియల్ గోల్మెన్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం 80% ఉద్వేగ ప్రజ్ఞ మరియు 20% సాధారణ ప్రజ్ఞ. తర్వాయి ప్రశ్న. పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియను ఏమంటారు? అనుగుణ్యము అంటారు. తర్వాయి ప్రశ్న. ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది మానసిక వయస్సు. తర్వాయి ప్రశ్న. శాస్త్రీయ నిబంధనలో నిబంధన జరగక ముందు గంట శబ్దం అనేది నిబంధిత ఉద్దీపన లేదా అసహజ ఉద్దీపన అని కూడా అంటారు. ఈ 2 కూడా సరైన సమాధానాలే. తర్వాయి ప్రశ్న. పిల్లల్లో తదాత్మీకరణము, అంతరీకరణం అనే మానసిక ప్రక్రియలను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. గుప్త దశలో గమనించవచ్చు. గుప్త దశ. తర్వాయి ప్రశ్న. ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఈ వికాస దశలో ఉంటారు. ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఉత్తర బాల్య దశలో ఉంటారు. ఉత్తర బాల్య దశలో. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది వాటిలో విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష అనేది సహజ సామర్థ్య పరీక్ష. విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్షది. తర్వాయి ప్రశ్న. అభ్యాసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన నియమం క్రింది వానిలో. అభ్యాసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే నియమం సంసిద్ధతా నియమం. సంసిద్ధతా నియమం. తర్వాయి ప్రశ్న. నిర్ధారణ మాపనం ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడడంతోనే ఆ వ్యక్తి గురించిన ఒక నిర్ణయానికి రావడము అనేది హలో ప్రభావం. తర్వాయి ప్రశ్న. ఒక పిల్లవాడు 11 నెలల వయసులో, మరొక పిల్లవాడు 18 నెలల వయసులో, ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరాల వయసులో మాట్లాడగలుగుతున్నారు. దీనిని సూచించే వికాస నియమం ఏమిటి క్రింది వానిలో? వికాసంలో వైయక్తిక భేదాలనేవి ఉంటాయి. వికాసంలో వైయక్తిక భేదాలనేవి ఉంటాయి. తర్వాయి ప్రశ్న. శిక్షణ, తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణింపబడే పిల్లలు క్రింది వానిలో మిత బుద్ధిమాంద్యులు. శిక్షణ, తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణింపబడే పిల్లలు ఎవరంటే మిత బుద్ధిమాంద్యులు. తర్వాయి ప్రశ్న. సృజనాత్మక ప్రక్రియలోని దశల సరైన క్రమం గుర్తించండి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సన్నాహము, గుప్తశృతి, అంతర్దృష్టి, నిరూపణం. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో భిన్నమైన ధరను గుర్తించండి. అవరోధం ఇది భిన్నమైనది మిగిలిన వాటితో పోలిస్తే. తర్వాయి ప్రశ్న. కోల్బర్గ్ సాంప్రదాయ స్థాయికి చెందిన ఒక దశ క్రింది వానిలో అధికారము, సాంఘిక క్రమ నిర్వహణ నీతి. తర్వాయి ప్రశ్న. రవి ఎవరి ప్రోద్బలం లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తున్నాడు. ఇది సూచించేది అతని యొక్క అభిరుచిని సూచిస్తుంది.
తర్వాత ప్రశ్న, రమణకి తన హోంవర్క్ చేయాలని లేదు, అలాగే తన ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు. ఇక్కడ ఆమె ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏమిటి? రెండూ ఇష్టం లేవు కాబట్టి పరిహార సంఘర్షణ ఎదుర్కొంటుంది ఆమె. పరిహార సంఘర్షణ. రెండు ఇష్టమైన వాటిలో ఒకటి ఎంపిక అయితే ఉపగమ పరిహార సంఘర్షణ. ఉపగమ సంఘర్షణ. రెండు ఇష్టం లేవు కాబట్టి ఇది పరిహార సంఘర్షణ. ఒకటి ఇష్టము ఒకటి అయిష్టమైతే ఉపగమ పరిహార. ఒకటి అయిష్టము ఒకటి ఇష్టమైతే పరిహార ఉపగమ సంఘర్షణ. తర్వాత ప్రశ్న, పద్మ తను మొదట నేర్చుకున్న 30 పదాలలో 18 పదాలను గుర్తించగలిగింది. అయితే ఆ అమ్మాయి యొక్క గుర్తింపు గణన ఎంతన్నారు? ఎన్ని పదాలు గుర్తించింది? 18 పదాలు గుర్తించింది. టోటల్ ఎన్ని? 30. ఎంత పర్సంటేజ్? ఆమె యొక్క గుర్తింపు గణన అడిగాడు కాబట్టి ఇంటూ 100. ఓకే, టోటల్ మొత్తం ఎన్ని? పద్మ తను మొదట నేర్చుకున్న 30 పదాలు, టోటల్ 30. అందులో ఎన్ని పదాలు గుర్తించింది? 18. మల్టిప్లికేషన్ చేయండి. 3 6ల 60%, 6 10 60. గుర్తింపు గణన ఎంతంటే 60%. ఇవి కొన్ని సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ.